ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు? దిల్ రాజు చేతిలో సంక్రాంతి థియేటర్ సెటిల్మెంట్. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగకు ఏ సినిమా రావాలి, ఏ సినిమా ఆగాలి అనే చర్చ మొదలైంది. ఈసారి ఏకంగా 2 కాదు 3 కాదు, ఏకంగా 6 సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగడంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. అందులో నాగార్జున నాసామిరంగా, వెంకటేష్ సైంధవ, మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, తేజ సజ్జా హనుమాన్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రాలున్నాయి. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వాళ్లు గుంటూరు కారం చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి కొన్ని నెలల క్రితమే ఒప్పందాలు చేసుకోవటం, అలాగే మహేష్ బాబుకి సాధారణంగానే భారీగా ఓపెనింగ్స్ ఉండడంతో నిర్మాత దిల్ రాజు తెలివిగా తన సినిమా ఫ్యామిలీ స్టార్ ను అందరికన్నా ముందు పోస్ట్ పోన్ చేసి మార్చి నెల రిజర్వ్ చేసేసుకున్నాడు. ఇక తక్కిన 5 సినిమాల నిర్మాతలు ఈ సంక్రాంతి పండుగలో థియేటర్స్ కోసం దిల్ రాజు వద్దకు మరియు ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల వద్దకు సెటిల్మెంట్ కి వచ్చారు. ఇలా సెటిల్మెంట్ కి వచ్చిన 5 సినిమాల నిర్మాతలలో ఎవరో ఒక ఇద్దరు వారి సినిమా విడుదల వాయిదా వేసుకుంటే తప్ప మిగతా 3 సినిమాలకు థియేటర్స్ ఈజీగా అడ్జస్ట్ అవ్వవని దిల్ రాజు అండ్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్లు సలహా ఇచ్చి తొందరగా వాళ్ల నిర్ణయాన్ని తెలపాలని ఆదేశించారు. నాగార్జున నాసామిరంగా చిత్రమైతే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించటం, పైగా నాగార్జునకి సోగ్గాడే చిన్ని నాయన చిత్రం నుండి సంక్రాంతి బాగా కలిసి రావడంతో ఆయన వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఇక వెంకటేష్ విషయానికి వస్తే సైంధవ అనేది ఆయన 75వ చిత్రం. దీంతో కెరియర్ లో గుర్తుండిపోయేలా ఓపెనింగ్స్ ఉండాలి కాబట్టి ఈ హీరోకి కూడా సంక్రాంతి పండుగ అవసరమే. ఓవైపు రవితేజ కూడా క్రాక్ లాంటి హిట్ సెంటిమెంట్ మళ్లీ ఈగల్ తో రిపీట్ చేద్దామని ఆశపడుతున్నాడు. దీంతో తేజ సజ్జా హీరో ఒక్కడే ఈ సంక్రాంతి ఫైట్ మనకు అవసరమా అని ఫీల్ అవుతున్నాడు. దీనికి తోడు నిర్మాత దిల్ రాజు కూడా ఆ చిత్ర బృందానికి రిలీజ్ వాయిదా వేసుకోండని సలహాలు కూడా ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కానీ హనుమాన్ చిత్ర బృందం మాత్రం తమ పెట్టుబడి రాబట్టుకోవడానికి సంక్రాంతి పండుగ మంచి సమయమని భావిస్తుంది. దీంతో సంక్రాంతి రేస్ నుండి ఏ సినిమా నిర్మాత వెనకడుగు వేస్తారో వేచి చూడాలి.